మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ వ్యక్తిత్వం డబ్బుని చూసి రాదని, గౌరవం మన వెనక ఉన్న ఆస్తిని చూపించి పొందలేమని మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. మీరు మీ పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. కానీ మమ్మల్ని మార్చుకోమని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అంతే కదా బాబాయ్ గారు? అంతేలే. డబ్బుతో వచ్చే గౌరవం విలువ మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. అది తెలియక మిడతల్లా మిడిసిపడుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళని చూసి లబోదిబోమని ఏడుస్తూ ఉంటారు. హై క్లాస్లో పుట్టి పెరిగిన నా కూతురుతో ఢీ కొట్టాలని చూస్తున్నారు. అది తప్పని మీకు తెలియడం లేదా? అలాగే ప్రవర్తిస్తే చాలా చిక్కుల్లో పడతారు. అది గుర్తుపెట్టుకుని మీ తీరుతెన్నులు మార్చుకుంటే మంచిది. తీరుతెన్నులు సరిగ్గా లేని వాళ్ళకి తీరు సరిచేయడం, నడవడిక గాడి తప్పిన వాళ్ళని రైట్ ట్రాక్ లో పెట్టడం మాకు బాగా తెలుసు బాబాయ్ గారు. వాళ్ళ తప్పులు తెలుసుకొని మారలేని వాళ్ళ సలహాలు, సూచనలు వినయంగా పాటించేంత మూర్ఖత్వం మాలో లేదు. మేము డబ్బున్న మీలాంటి వాళ్ళకి అంతస్తుల్లో పోటీ పడలేము. మీరు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ వ్యక్తిత్వంతోనూ పోటీ పడలేరు. వెనకటికి గోతులు తవ్వే నక్క నీతులు చెప్పిందంట. మీలాంటి వాళ్ళని చూసే ఎవరో అన్నారు, వయసు చిన్నది కదా, అందుకే తల పొగరు ఇంకా తగ్గలేదు. వయసు పెరిగే కొద్దీ ఆ పొగరు కూడా తగ్గుతుందిలే. అమ్మా మేఘనా, నేను కారు దగ్గర వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయమ్మా. నిన్ను నొప్పించాలని ఆయన నోటికొచ్చింది వాగాడు. దానికి నువ్వు బాధపడితే ఆయన ప్లాన్ సక్సెస్ అయినట్టే. నువ్వు ఏడుస్తుంటే చూసి ఆయన నవ్వుకుంటారు. ఆయనకి ఆ అవకాశం ఇవ్వద్దక్క. ఆయనన్నది కూడా నిజమేనేమో ఉషా. ఈ జన్మలో చేసుకున్న పాపము ఇప్పుడు శాపంలా వెంటాడి నాకు శోకం మిగిల్చింది. అందుకే అమ్మ అని పిలుపుకు దూరమై బాధపడుతున్నాను. ఆయనంటే అది నిజమైపోతుందా? ఎదుటి వాళ్ళ మనసుని నొప్పించకూడదు అనే కనీస జ్ఞానం కూడా లేని మనుషులు అనే మాటలు మనం పట్టించుకోకూడదక్క. సక్సెస్ ఏంటి మేఘనా నువ్వు అనేది? సక్సెసా? ఏంటి సక్సెస్? తలలు పగలు కొట్టుకుంటే గాని తీరని సమస్యలు ఒక్కోసారి తేలిగ్గా తీరిపోతాయి. దేనికైనా తెలివితేటలుండాలి సంజయ్. ఇప్పుడంత తెలివిగా ఏం చేసావు? జీనియస్ అయిన అత్తయ్య గారికే ఒక ఝలకిచ్చాను. అర్థమయ్యేటట్టు చెప్పు మేఘనా. నేను వేసిన ప్లాన్ జరగదేమో అని నువ్వు భయపడ్డావు. ఇప్పుడు నేను చేసి చూపించాను. నిన్న నీతో చెప్పినట్టుగానే మా నాన్నని ఇక్కడికి రప్పించాను. చిన్న డ్రామా ఆడి అత్తయ్యని ఒప్పించాను. అత్తయ్యే నోరు తెరిచి వెళ్లమనేలా చేశాను. మా నాన్న కంపెనీలో ఎండీగా ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేలా చేశాను. ఏంటి, మావయ్య గారి కంపెనీకి ఎండీగా వెళ్తున్నావా? అదేంటి? అవును సంజయ్, మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్తే అత్తయ్య గారు ఒప్పుకుంటారా? లేదా మనకంత ఈజీగా పర్మిషన్ ఇస్తారా? అసలు నన్ను ఇంట్లో నుండి కదలనిస్తారా? అందుకే నాన్నని పిలిపించి నాన్న కంపెనీలో ఎండీగా ఉండడానికి అత్తయ్య గారు ఒప్పుకునేలా చేశాను. మనకి బిజినెస్ కి కావలసిన సంతకాలు కూడా చేయించుకున్నాను. ఇక మనకి ఎలాంటి డోకా ఉండదు. అయితే నువ్వు మీ నాన్న కంపెనీకి ఎండీ అయిపోతున్నావు అన్నమాట. 10 రూపాయల టికెట్కే 10 కోట్ల లాటరీ వస్తే టికెట్కి పెట్టిన 10 రూపాయలు వేస్ట్ అయిపోయాయని బాధపడ్డాడట నీలాంటోడు. ఇప్పుడేమైంది? అయ్యో, ఈ న్యూస్ చెవిన పడగానే ఎగిరి గంతేస్తావనుకుంటే ఇలా డల్ అయిపోయావేంటి? భగీరథుడు గంగని నేలకి తెచ్చినట్టు
మీ అమ్మగారిని మన దారికి తెచ్చుకున్నాను. మెచ్చుకోవాల్సింది పోయి ఇలా మోహం పెట్టావేంటి సంజయ్? అందరూ ఎవరికి నచ్చిన బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను మాత్రం ఎడ్డు కాకుండా ఉండిపోతున్నాను. ధైర్యం చేసి కూడా అడుగేయలేకపోతున్నాను. ఇలా ఎంతకాలం ఉండాలో ఏంటో అర్థం కావట్లేదు. అయ్యో సంజయ్, రహదారి ఎక్కాలంటే ముందు మట్టి దారిలో కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మట్టి దారి వేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత మన బిజినెస్ అనే రహదారి ఎక్కడానికి నీకు మార్గం సులువు చేస్తున్నాను. అదెలా? ఇప్పుడు మా నాన్న కంపెనీలో ఎండీగా కొన్ని రోజులు వర్క్ చేస్తాను. బిజినెస్ ఎలా చేయాలి, ఎలా రాణించాలి అనే ఎక్స్పీరియన్స్ నాకు కూడా వస్తుంది కదా. అది మన బిజినెస్ కి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ కూర్చొని మనం బిజినెస్ గురించి ఎంత ఆలోచించినా పని అవ్వదని నాకు అర్థమైంది. అందుకే ముందు ఈ ఇంటి నుండి బయటికి కదిలేలా చేస్తున్నాను. అక్కడి నుంచి మన బిజినెస్ ప్లాన్స్ అన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఎంఎస్ అసోసియేట్స్ అంటే ఏమనుకుంటున్నావు? ఎం అంటే మేఘన, ఎస్ అంటే సంజయ్. నేను ముందు మా నాన్న బిజినెస్ లో కడుగు పెడతాను. నెమ్మదిగా మన బిజినెస్ ని రేస్ చేస్తాను. మంచి టైం చూసుకొని మెల్లగా నువ్వు కూడా వచ్చి జాయిన్ అయిపోతే సరిపోతుంది. అంతే, సింపుల్. ఈ అకౌంట్స్ అన్నయ్య చెక్ చేశాడా? చెక్ చేశారు సార్. అన్నయ్య చెక్ చేస్తే ఎన్ని తప్పులున్న ఈ అకౌంట్స్ని ఎలా ఒప్పుకున్నాడు? అసలు తను సరిగ్గా చెక్ చేశాడో లేదో, అసలు చూశాడో లేదో అని కూడా డౌట్గా ఉంది. సరే, నేను అమ్మతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. శివానంద్, ఆడిటర్కి ఫైల్ పంపించారా? ఇంకా లేదు సార్. ఎందుకు? కిరణ్ సార్ అకౌంట్స్ మళ్ళీ రీచెక్ చేస్తున్నారు సార్. అందులో ఏవో తప్పులున్నాయని అంటున్నారు. అవి మీరు చెక్ చేశారా అని కూడా అడిగారు. తప్పులున్నాయన్నాడా? నా లెక్కల్లోనే తప్పులు వెతికేంత పెద్దవాడైపోయాడా? సార్ సరే శివానంద్, నువ్వు వెళ్ళు. నేను కిరణ్ మీట్ అవుతానులే. ఓకే సార్. ఏ లెక్కలు ఎందుకు చూపిస్తున్నామో కూడా కిరణ్కి ఇంకా తెలియలేదు. ఈ మిడిమిడి జ్ఞానంతోనే కంపెనీ నడిపించేస్తాడా? అన్నీ నేర్పించిన అమ్మ ఇవి మాత్రం ఇంకా నేర్పించలేదా? వాడికి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి. ఎరా, ఏం చేస్తున్నావు? అకౌంట్స్ చెక్ చేస్తున్నా అన్నయ్య. అవును, ఇవి నువ్వు ముందే చెక్ చేసావా? చేశాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా. అన్నీ కరెక్ట్గా చెక్ చేసావా? అంటే అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అందుకే నేను చెక్ చేయాల్సి వచ్చింది. ప్రతి లెక్క వెనక ఒక కారణం ఉంటుంది, అది నువ్వు తెలుసుకోవడం అవసరం. కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్లేదన్నయ్య, నేను చూసుకుంటానులే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా ఆ అకౌంట్స్లో ఉన్నది తప్పు ఒప్పు అనేది నీకు క్లియర్గా అర్థమయ్యేది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం నేను మళ్ళీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా అమ్మనే డైరెక్ట్గా అడిగితే పని అయిపోతుంది కదా. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను అమ్మని అడిగి క్లారిటీ తెచ్చుకుంటాను. సరే, నీ ఇష్టం.
అంతటా నేనే క్లారిటీ ఇస్తానంటే కాదంటున్నాడు. పైగా నేనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడిప్పుడు కంపెనీకి వచ్చి అన్నీ తెలిసిన వాళ్ళ పోజ్ కొడుతున్నాడు. నేనేమైనా వెర్రి బాగులోడ్లా కనిపిస్తున్నానా వాడికి? నా కొత్త కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అది స్టార్ట్ అవ్వగానే నాకు ఈ గోల తప్పుతుంది. అప్పుడు కంపెనీ మొత్తాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాడేమో. దేని గురించి ఆలోచిస్తున్నావు అక్క? చెట్టు మీద ఉన్న కాయని కొట్టడానికి నానా ప్రయాసలు పడతాం, కానీ చేతికి దొరికే కాయని చులకనగా చూస్తాం. మానవ సంబంధాలు కూడా అంతే కదా. చెట్టు మీద ఉన్న కాయల అంతస్తులు మెయింటైన్ చేసే వాళ్ళని ఒక దృష్టితో చూస్తారు. కింద పడ్డ కాయల డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అక్క, హఠాత్తుగా ఈ వేదాంతం ఏంటి? మేఘన అక్క వాళ్ళ నాన్నొస్తే అత్తయ్య ఎంత మర్యాదగా మాట్లాడారో చూసావా? అవునక్క, చూశాను. చాలా మర్యాదగా మాట్లాడారు. అదే మన అమ్మా నాన్న వస్తే మాత్రం కాని వాళ్ళు వచ్చినట్టు కొంపలంటుకున్నట్టు ముఖం మార్చుకొని మాట్లాడతారు. కరెక్ట్గా చెప్పాలంటే ముఖం మీద కొట్టినట్టు అవమానిస్తారు. నాకు అబార్షన్ అయిన దగ్గర నుండి అత్తయ్య గారిలో మళ్ళీ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆప్యాయత తగ్గింది, పెత్తనం పెరిగింది. నువ్వది గమనించావా? పాయసం అనిస్తే ఒకలా ప్రవర్తిస్తారు, అదే ప్రసాదం అనిస్తే కళ్ళకద్దుకుని తింటారు. అలాంటి మనుషులున్న లోకమక్క ఇది. అత్తయ్య గారు కూడా అందరిలాగే. ఏం చేస్తున్నారిద్దరు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఏం లేదత్తయ్య, ఏం వంట చేద్దామా అని ఆలోచిస్తున్నాం. హారిక, మొన్ననే కదా చేయి కాల్చుకున్నావు. నిన్ను వంటగదిలో అడుగు పెట్టొద్దని కూడా చెప్పాను. నా మాట లెక్క చేయవు, అసలు పట్టించుకోవు. నువ్వు కూడా ఉషలాగే తయారవుతున్నావు. మేఘనను చూసి నేర్చుకోండి. చెప్పిన మాట చక్కగా వింటుంది. చెయ్యొద్దన్న పని అస్సలు ముట్టుకోదు. ఏ పని చేసినా అడిగి చేస్తుంది. అది కూడా నేను పర్మిషన్ ఇస్తేనే చేస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే అక్క మాల వంట చేస్తుందా అత్తయ్య? మీకు మేఘనకి పోలికేంటి? అదే అంటున్నాను అత్తయ్య, మాకు మేఘన అక్కకి పోలికేంటి? ప్రతిదానికి తనతో మమ్మల్ని ఎందుకు పోలుస్తారు? తను మాల వంట చేయగలదా? ఆప్యాయంగా భర్తకి వండి పెట్టగలదా? ప్రేమగా వాళ్ళు తింటూ ఉంటే చూసి మురిసిపోగలదా? పెళ్ళైన ఏ అమ్మాయి అయినా వంట చేయడం అనేది మా పెద్దలు నేర్పిన పద్ధతి. మా మధ్యతరగతి కుటుంబాల్లో భర్తని ప్రేమగా చూసుకోవడమే మా పని. మా భర్తలకి ప్రేమతో మేమే స్వయంగా వండి పెడతాం. వాళ్ళకి దగ్గరుండి వడ్డిస్తాం. అవసరమైతే ప్రేమగా తినిపిస్తాం. వాళ్ళు తింటూ ఉంటే చూసి ఆనందిస్తాం. అలాంటి అదృష్టం ఈ రోజుల్లో ఎంతమందికి దొరుకుతుందో మీరే చెప్పండి అత్తయ్య. మేఘన అక్క అంటే పెద్దింట్లో పుట్టి పెరిగిన పిల్ల. తనకివన్నీ తెలియకపోవచ్చు. తనకి తెలిసినవన్నీ మాకు తెలియకపోవచ్చు. మా మధ్య పోలికలు అస్సలు కుదరవు. వేదాంతాలు చెప్పమంటే బాగానే చెప్తావు. చేయాల్సినవి చేసేస్తూ సమర్థించుకోవడానికి ముందుంటావు. మాట వినడానికి మాత్రం మీకు కుదరదు. అంతే కదా? నీకేది చెప్పినా అనవసరమే. నాకే టైం వేస్ట్. అత్తయ్య గారికి భలే కౌంటర్ ఇచ్చావు ఉషా. ఈ దెబ్బతో మళ్ళీ ఇంకెప్పుడు మేఘనక్కతో పోల్చదు. మన వంట విషయంలో కూడా కలగజేసుకోరక్క. అయితే ఇక నుంచి నాకు నచ్చినప్పుడల్లా మా ఆయనకి వంట చేసి పెట్టొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇదేనమ్మా నువ్వు ఉండబోయే క్యాబిన్. కూర్చోమ్మా.
ఇదే నీ స్థాయిని కంపెనీలో పనిచేసే వాళ్ళకి తెలియజేసే సింహాసనం. కూర్చో. ఇప్పుడు కదా ఈ ఎండి చైర్కి నిండుతనం వచ్చింది, ఈ క్యాబిన్ మొత్తానికి కళ వచ్చింది. నువ్వు ఇక్కడే కూర్చొని ఈ బిజినెస్ మొత్తాన్ని పాలిస్తావు మేఘన. బిజినెస్ లో మెళుకువలు, నడిపే విధానం మొత్తం నేర్చుకుంటావు. నువ్వు సంజయ్ పెట్టబోయే బిజినెస్ కి ఇక్కడి నుంచి అనుభవం సంపాదించబోతున్నావు. తప్పకుండా నాన్న, మీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. నువ్వు ఒకటే బాగా గుర్తుపెట్టుకో మేఘన, ఈ ప్రపంచంలో అధికారం అనేది చాలా శక్తివంతమైంది. అధికారంతో ఎన్నో సాధించొచ్చు, అదే అధికారంతో అందరినీ శాసించొచ్చు, అధికారంతోనే అందరి నోళ్లు మూయించొచ్చు. ఆ అధికారం డబ్బుతో మాత్రమే వస్తుంది. ఇక నుంచి నువ్వు డబ్బు సంపాదించే మిషన్లా మారాలి. అధికారాన్ని నీ గుప్పెట్లో పెట్టుకునే విధంగా పనించాలి. నీ ఆశీస్సులున్నాయి కదా నాన్న. నువ్వన్న ప్రతి మాట నిజం చేసే వరకు నేను నిద్రపోను. గుడ్. అదే స్పిరిట్ తో ముందుకు సాగిపో. ఇక నేను మీ బిజినెస్ పనిలోనే ఉంటాను. త్వరగా కంపెనీకి కావలసిన పర్మిషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాను. అంతా కంప్లీట్ అవ్వగానే గ్రాండ్ గా మేఘనా అండ్ సంజయ్ టెక్స్టైల్ కంపెనీని లాంచ్ చేద్దాం. థ్యాంక్ యూ నాన్న. మాకంటూ ఒక కంపెనీ ఉండాలనేది నాదొక డ్రీమ్. ఆయనని మంచి పొజిషన్లో చూస్తూ నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకొని అందరికీ షాక్ ఇస్తాను. నేనేంటో చూపిస్తాను. చూడు మేఘన, అల్లుడిని మాత్రం మన గుప్పెట్లోంచి చేజారిపోనివ్వద్దు. అదంతా నాకు వదిలే నాన్న. ఇప్పుడు మీ అల్లుడు నా చేతిలో కీలుబొమ్మ. నేను ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటారు. అలా మార్చాను ఆయన్ని. ఆయన టాలెంట్ని యూజ్ చేసుకుని కంపెనీని హైట్స్కి తీసుకువెళ్ళాలి. నువ్వు సూపర్ మేఘన. ఇలాగే ప్రతి పనిలో దూసుకుపో. ఆల్ ది బెస్ట్. ప్రతి లెక్క వెనక ఒక కారణం ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవడం అవసరం. కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా అకౌంట్స్ లో ఉన్నది తప్పు ఒప్పు అనేది నీకు క్లియర్ గా అర్థమయ్యేది. కిరణం చీకట్లో ఉందేంటి? ఉషా వచ్చిందంటే వెలుగు రావాలి కదా. నీతో పాటు చందమామను కూడా తెచ్చావా? సంతోషాన్ని 4 రెట్లు పెంచే సమాచారాన్ని కూడా తెచ్చాను. కొత్త కవిత ఏమన్నా పబ్లిష్ అయిందా? నా కలం మూసి చాలా కాలమైంది. మరి ఎందుకంత సంతోషంగా ఉన్నావు? భర్తోత్సాహం. అవును, పుత్రోత్సాహంలాగా భర్తోత్సాహం. చాలా రోజుల తర్వాత మళ్ళీ పద ప్రయోగం చేసావా? ఈ మ్యాగజైన్ చూసారా? వాణిజ్య రంగంలో యువ కిరణం దూసుకుపోతుంది అని మీ గురించి గొప్పగా ఇంగ్లీష్లో రాశారు. మీ ఫోటో కూడా వేశారు, చూడండి. ఓ ఇదా? మీకు సంతోషంగా లేదా? లేదు. ఎందుకు? ఆఫీస్లో ఏదో జరుగుతుంది ఉషా. మరి ఆఫీస్ని ఇంటికి ఎందుకు తెచ్చారు? ఆ సమస్య ఇంటితోనే ముడిపడి ఉంది కాబట్టి. అంటే అకౌంట్స్లో కొన్ని అవకతవకలు జరిగాయి. కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు?
సంజయ్ అన్నయ్య. ఈ విషయం నాతో కాకుండా ఇంకెవరికైనా చెప్పారా? లేదు. మీ అన్నయ్యతో మాట్లాడారా? ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాడు, వద్దన్నాను. అవసరమైతే అమ్మని అడుగుతానన్నాను. మీరు నోటీస్ చేసిన విషయం మీ అన్నయ్య దాకా ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? నేనేమి డైరెక్ట్గా అడగలేదు. మేనేజర్ క్యాజువల్గా చెప్పింటాడు. మీ అన్నయ్యకి తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో అప్పుడే మీరు తొందరపడి బయట పెట్టకుండా ఉంటే మంచిది. ఇప్పటికే అన్నయ్య హర్ట్ అయి ఉంటాడేమోనని ఫీల్ అవుతున్నాను ఉషా. ఇది చాలా చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ ఎక్కువగా దీని గురించి మాట్లాడితే మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. అత్తయ్య తట్టుకోలేరు. ఏదైనా ఉంటే మీ అమ్మగారి దృష్టికి వెళ్ళేలా చేయండి. కానీ అది ఫిర్యాదు చేసినట్టు కాకుండా ఇంకో రూపం దాల్చకుండా చూసుకోండి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఉషా. చాలా సున్నితమైన సమస్య ఇది. అన్నయ్య హర్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. కరెక్టే అండి. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏంటో సంగీతం సాహిత్యం పక్కపక్కనే ఉన్నా ఫలితం లేదు. ఏమన్నా? ఈ వెన్నెల వెలుతురుని ఎంజాయ్ చేయడానికి నేను కవిత రాయకూడదు, మీరు పాట పాడకూడదు. అత్తయ్య గారి ఆర్డర్స్ కదా. ఒక సంగీత ప్రధానమైన ఆల్బమ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నా లైఫ్లో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. మా మహతి సంస్థ ఈ ఆల్బమ్ ఎందుకు చేయాలనుకుంటుందో కారణం వినండి. ఈ ఆల్బమ్ మీద వచ్చే ఆదాయం మొత్తం ఎంతోమంది పసివాళ్ల ప్రాణం నిలిచేలా చేయాలనే సదుద్దేశంతో ఉన్నాం. అమ్మా. కిరణ్, ఏంటి కిరణ్, ఏమైనా చెప్పాలా?